అధ్యక్ష, మదనపల్లి మార్కెట్ యార్డ్ వచ్చి దాదాపు ఏషియాలోనే అతిపెద్ద టమాటో మార్కెట్ యార్డ్ అధ్యక్ష. దానికి స్థలం 17 ఎకరాల్లో మార్కెట్ యార్డ్ ఉంది. చాలా కష్టంగా ఉంది. దానికి కొంచెం 50 ఎకరాల్లో మార్కెట్ యార్డ్ ఇవ్వాలని చెప్పి మీ ద్వారా నేను కోరుతున్నాను. దీంట్లో మదనపల్లి టౌన్కి ట్రాఫిక్ సమస్య తాండవం ఆడుతూ ఉంది. రోడ్ వైడనింగ్ చాలా అవసరం అధ్యక్ష. ఇదే కాకుండా గత ఎలక్షన్ దీంట్లో పెద్దలు గౌరవనీయులు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మదనపల్లికి జిల్లా చేయాలా, 1860లోనే మదనపల్లి వచ్చి మద్రాస్ రాష్ట్రంలో ఉన్నప్పుడు సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ కింద ఉన్నిందంటే చిత్తూరు లేదు అధ్యక్ష, మదనపల్లి ఉన్నింది. మదనపల్లి జిల్లాకి ఇట్స్ అ డిజర్వింగ్ ప్లేస్. ఈరోజు 1 గంట తర్వాత అనౌన్స్ చేస్తే కూడా సబ్ కలెక్టర్ ఆఫీస్ 15 ఎకరాల్లో ఉంది అధ్యక్ష. ఇదే కాకుండా దానికి కావాల్సినంత సదుపాయాలు జిల్లా కోసం మదనపల్లిలో పూర్తి స్థాయిగా ఉంది. అదే కాకుండా ముస్లిం మైనారిటీల మిస్బా అని ఒక పాప పలమనేరులో చదువుతూ ఎప్పుడూ ఆ పాప క్లాస్ ఫస్ట్ వచ్చేది. మైనారిటీ పాప ఉండి క్లాస్ ఫస్ట్ రావడం ఆ పాపకు శాపం అయిపోయింది. ఆ పాప ఎప్పుడు కూడా 9వ క్లాస్ కానీ 10వ క్లాస్ కానీ గత ప్రభుత్వంలో స్కూల్ ఫస్ట్ వస్తుంటే అక్కడున్న వైసీపీ లీడర్ తన బిడ్డ 2వ స్థానం వస్తుందని చెప్పి అరాచకం చేసి ఆ పాప మరణానికి కారకులయ్యారు. నేను లాస్ట్ వీక్ వాళ్ళ తల్లిదండ్రులకు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తే ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో తక్షణం ఆ తల్లిదండ్రులకు 5 లక్షల రూపాయలు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కింద వాళ్ళు పలమనేరు వదిలేసి భయపడి ఆ వైఎస్ఆర్సీపీ నాయకుల దౌర్జన్యానికి పొంగనూరుకు వచ్చేసారు. ఇప్పుడు పొంగనూరులో వాళ్ళకు ఒక ప్లాటు, అదేవిధంగా హౌసింగ్ స్కీమ్ ఇచ్చిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారిది. యావత్తు నేను ఆంధ్ర రాష్ట్ర ముస్లిం మైనారిటీస్ తెలపడం ఏమంటే, రేపు వఫ్ ప్రాపర్టీస్ ఏమైనా సురక్షితంగా ఉండాలా, ముస్లిం మైనారిటీలకు న్యాయం జరగాల, ముస్లిం మైనారిటీలు ఎదుగుదల ఉండాలంటే పెద్దలు చంద్రబాబు నాయుడు గారే దీనికి కారకులు అవుతారు. ఉమ్మడి రాష్ట్రంలో వఫ్ ప్రాపర్టీస్ ఎక్కడ కూడా మిస్యూజ్ కాకుండా ఉన్న వఫ్ ప్రాపర్టీస్ యథావిధిగా ఉన్నాయంటే ఆ రోజు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కాపాడనే ఉన్నాయి. ఈరోజు మైనారిటీస్ అందరూ ఏకతాటిగా ఏ నాయకత్వంలో సురక్షితంగా ఉన్నారో, ఎక్కడ మీ ఎదుగుదల ఉందో, ఎక్కడ మీ అభివృద్ధి ఉందో, ఎక్కడ మీ ఆస్తులు సురక్షితంగా ఉన్నాయో ఆ నాయకత్వం ఒకటే ఒక నాయకత్వం పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. ఆయన నాయకత్వాన్ని బలపరిచి కలిసి నడవాలని ఈరోజు మిస్బా ఏదైతే 6 ఏళ్ళేది చనిపోయి ఏ ఒక్కరు న్యాయం చేయలేదు. ఇలా గత ప్రభుత్వంలో వాళ్ళ తిరగని ద్వారం లేదు, కలవలి నాయకులు లేదు, ఏ ఒక్కరు న్యాయం చేయలేదు. ఈరోజు మిస్బా కుటుంబానికి కూడా న్యాయం జరిగిందంటే అది పెద్దలు చంద్రబాబు నాయుడు గారి చేతిలో జరిగిందని సవినయంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నది. 0 అవర్ అంటే సూటిగా సింపుల్గా చెప్పాలండి.